కరుంగలి మాల ధరించి ఎటువంటి నియమాలు పాటించాలి? ముఖ్యంగా 2 పాయింట్లు చెప్తాను, ఇవి మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఇది వేసుకున్న తర్వాత నాన్ వెజ్ మాత్రం తినకూడదు, అది అధర్మం. అధర్మం ఎక్కడైతే ఉంటుందో ఇది పని చేయదు. చాలా మంది చెప్తూ ఉన్నారండి వేసుకోవచ్చు ఏమీ కాదని చెప్పేసి, కానీ మీకు రిజల్ట్ రావాలి అని అంటే మాత్రం నియమాలు పాటించాల్సిందే అనేది గుర్తు పెట్టుకోండి. నాన్ వెజ్ తినేటప్పుడు తీసేసి దేవుని దగ్గర పెట్టేసేయండి. మరుసటి రోజు మళ్ళీ తల స్నానం చేశాక మళ్ళీ ధరించండి. శారీరకంగా కలిసేటప్పుడు కూడా తీసేయాలి అనేది గుర్తు పెట్టుకోండి. ఇంకొకటి, చావుకు వెళ్లేటప్పుడు అంటే పాడే మోసేటప్పుడు కూడా వేసుకోవచ్చా అని చెప్పిస్తారు. ఎందుకండి వేసుకోకూడదు చెప్పండి? అది ధర్మమే కదా, వేసుకోవచ్చు, తప్పేమీ లేదు. మీకు ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి అలా చేసినప్పుడు. ధర్మంగా ఏదైతే అనిపిస్తుందో అది చేయండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ పొందగలుగుతారు. ఇంకొకటి, చాలా మంది అడుగుతున్నారండి ఒరిజినల్ మాల ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి. చూడండి, నా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. meepuja.com లో వెళ్లి బుక్ చేసుకోండి. మీకు ఒరిజినల్ మాల లభిస్తుంది. 41 రోజులు పూజ చేసి తర్వాత చివరికి అభిషేకము చేసిన తర్వాత మీకు పంపించడం జరుగుతుంది. బుక్ చేసుకోవాలి అని అనుకుంటే meepuja.com గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. అదే విధంగా నా బయోలో కూడా లింక్ ఉంటుంది. అక్కడికి వెళ్లి కొంచెం చూస్తే మీకు meepuja.com లో చూస్తే కొంచెం సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. అక్కడ బుక్ చేసుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, గుర్తు పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు.